ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో పాటు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, స్టార్ హీరోలు, హీరోయిన్లు స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయం తాజాగా వెలుగు చూసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతోమంది ప్రజలను ఆ ఊబిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అభిమాన నటీనటులు ఏం చెబితే అదే వేదం అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిని టార్గెట్గా ఈ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అభిమానులను చిక్కుల్లో పడేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ పేరిట ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వారిని ఆర్థికంగా మరింత దిగజారుస్తున్న వారిపై పోలీస్ శాఖ ఫైర్ అయ్యింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో పాటు పలువురు సినిమా సెలబ్రిటీలు, స్టార్ హీరోలు, హీరోయిన్లు, యాంకర్లపై ఇప్పుడు కేసు నమోదయ్యింది. అయితే అందులో యూట్యూబర్ నాని అరెస్ట్ అవ్వగా భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్లపై కేసు నమోదైంది. ప్రస్తుతం వీరు ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారు. దుబాయ్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే సాక్షులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హైదరాబాద్ డీసీపీ పలు ఆశ్చర్యకర కామెంట్లు చేశారు. ఇకపోతే తాజాగా బెట్టింగ్ యాప్స్ని ఎక్కువగా ప్రమోట్ చేసిన వారిలో కింగ్ పిన్గా ఉన్నారు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూయర్ హైదరాబాద్ డీసీపీని ఇదే విషయంపై ప్రశ్నిస్తూ ఆ మీడియా రిపోర్టర్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ కింగ్ పిన్గా మారిన హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని అరెస్టు చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ సందర్భానుసారంగా ఎవరిని అరెస్టు చేయాలి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎవరైతే విచారణకు పిలిచినప్పుడు రాకుండా తప్పించుకొని తిరగటం, సాక్షులను బెదిరించటం, సాక్ష్యాలను నాశనం చేయటం, పద్ధతి మార్చుకోకుండా మళ్లీ అదే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం లాంటివి చేస్తే వెతికి మరీ తీసుకొచ్చి అరెస్టు చేస్తామంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే సినీ సెలబ్రిటీలు ఇప్పుడు చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఇంకా ఇప్పటివరకు నమోదైన పేర్లలో ఎవరెవరు విచారణకు ఎప్పుడెప్పుడు వెళతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. యూట్యూబర్స్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, నయని పావని, రీతూ చౌదరి, అమృత చౌదరి, అనన్య నాగళ్ళ, నేహా పతాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్తో పాటు రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు హీరోయిన్స్ మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, సిరి హనుమంత్, వంశీ సౌందర్యరాజన్, శ్రీముఖి, వసంతకృష్ణ, శోభాశెట్టి, అమృత చౌదరి, యాంకర్ శ్యామల, బండారు శేష సుకృతి వంటి వారిపై కూడా కేసులు నమోదయ్యాయి.